ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। మనం కర్ణభారం పాఠం ఆరంభించాం. కవి పరిచయంలో పాఠంలోని అంశాల గురించి చెప్తూ యుద్ధరంగం ప్రతి గమన సమయే కర్ణేన అనుభూతః హృదయ పరితాపః స్వరథసారథిం శరీరాజం ప్రతి పరశురామేణ కృత శాపవృత్తాంత కథనం అనేటువంటి రెండు అంశాలు పూర్తి చేసుకున్నాం. అనగా యుద్ధరంగానికి వెళుతూ కర్ణుడు మనస్సులో కలత చెందటం, ఆ కలత గురించి తన సారథి అయిన శల్యునికి వివరిస్తూ ఆ కలత కారణమైనటువంటి పరశురాముని శాపాన్ని, ఆ శాపం తనకు ప్రాప్తించిన విధానాన్ని వివరించటం అనే అంశాలు పూర్తయ్యాయి. అతని యొక్క ఈ శాపవృత్తాంతం విని శల్యుడు సానుభూతిని పర్యటించాడు. మనకు సహజంగా ఒక మాట వింటూ ఉంటాం, శల్య సారథ్యం అని. శల్య సారథ్యం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకరికి అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూనే కనపడుతూనే వారికి హాని కలిగించడానికి ప్రయత్నం చేయడం. దీన్నే ఒకరి ప్రక్కన ఉంటూ వారి శ్రేయోభిలాషులాగా లేదా వారి సహకరించే వారిలాగా కనిపిస్తూనే లేదా ప్రవర్తిస్తూనే అంతర్గతంగా వాళ్ళకి ఏదో రకంగా కీడు చేయాలని ప్రయత్నించే విధానాన్ని శల్య సారథ్యం అంటాం. సో దీనికి కారణమైనటువంటి భారతంలోని శల్యుని పాత్ర, అతడు నకుల సహదేవుల మేనమామయ్యి ఉండి దుర్యోధనకి ఇచ్చిన వాగ్దానం కారణంగా కౌరవపక్షంలో యుద్ధం చేయాల్సి రావటం, కౌరవపక్షం ఉన్నప్పటికీ కూడా పాండవులు సహకరించాలనే ఉద్దేశంతో పాండవులు ప్రధాన శత్రువుగా భావించేటువంటి కర్ణుడికి మాటిమాటికి కర్ణుని కించపరుస్తూ అతని యొక్క ధైర్యోత్సాహాల మీద నీళ్లు చల్లేలా అతన్ని విమర్శిస్తూ అర్జునుని అధికుడిగా కర్ణుడిని అల్పునిగా చిత్రీకరిస్తూ మాట్లాడటం, ఇవన్నీ చేయటం ద్వారా అతడు ఏ పక్షంలో కూడా ఆ పక్షం వారికే కౌరవులకు హాని కలిగేలా, ఏది పక్షంలో ఉన్నటువంటి వారైనటువంటి తన వాళ్లకు మేలు జరిగేలా ప్రవర్తించాడు. అలా ప్రవర్తించడానికే తర్వాత కాలంలో శల్య సారథ్యం అనే మాట స్థిరపడింది. కానీ భాసుని యొక్క ఈ రచనలో శల్యుణ్ణి అలా చూపించలేదు. శల్యుణ్ణి మామూలుగా ఒక సారథిగా తన రథి పట్ల, అంటే తన రథాన్ని అధిరోహించి యుద్ధం చేసే వీరుని పట్ల గౌరవాభిమానాలు కల వ్యక్తిగా, అతని శ్రేయోభిలాషిగా మాత్రమే చూపించాడు. అంటే మనకు తెలిసినటువంటి శల్యుని పాత్ర కంటే ఈ నాటకంలో శల్యుని పాత్ర కొంచెం ఉదాత్తంగానే ఉందని చెప్పచ్చు. అందుకనే చివరగా శల్యుడు శాపవృత్తాంతాన్ని విని ఓ మాట అంటాడు. ఏంటది? అహో కష్టమభీతం తత్ర భవత. ఇక్కడ మనం పాఠాన్ని ఆపాం. ఆ మహానుభావుడు చాలా కష్టమైన శాపాన్ని ఇచ్చాడు అయ్యో అని సానుభూతి ప్రకటిస్తాడు. అదే కనుక మహాభారతంలోని శల్యుడు ఏంటే, అబద్ధవాడి నీకు తగిన శాస్త్ర జరిగింది, నీకు జరగాల్సిందే అన్నట్టుగా విమర్శించుండేవాడేమో. సరే, ఆ విషయం పక్కన పెడితే తర్వాత పాఠం చూద్దాం. కర్ణుడు అంటున్నాడు, ఎలానూ చివరి యుద్ధంలో నీ అస్త్రాలు నిర్వీర్యమైపోతాయని చెప్పేసి విఫలమవుతాయని చెప్పి గురువారు శపించారు కదా, ఇప్పుడు నా అస్త్రం యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలించుకుంటే మంచిది అనే భావన కర్ణుడు కలుగుతుంది. ఆ విషయాన్ని బయట చెప్తున్నాడు. పరీక్షామహేతావత్ అస్త్రస్య వృత్తాంతం. ఒకసారి ఈ అస్త్రాల సంగతిని పరీక్షిద్దాం. అంటే ఇవి ఎలా ఉన్నాయి, ఏంటి, నాకు తోడ్పడేలా శక్తివంతంగా ఉన్నాయా, ఈ రణరంగంలో నాకు ఉపకరిస్తాయా అనే విషయాన్ని పరిశీలిద్దాం అనుకుంటూ తథాకృత్వ తన అస్త్రాల వైపు ఒకసారి పరిశీలన చూసి, ఏతాని అస్త్రాన్ని నిర్వీర్యాణి లక్ష్యంతే. ఏతాని అస్త్రాన్ని, ఈ అస్త్రాన్ని కూడా
నిర్వీర్యాణి ఇవ శక్తిహీనముల వలె లక్ష్యంతే కనపడుతున్నాయి. వీటిని చూస్తే ఇవన్నీ చాలా శక్తిహీనాలుగా కనిపిస్తున్నాయి, వీటిలో ఏమాత్రం బలం లేనట్టు కనిపిస్తుంది అంటాడు. మనం ఒక 4 మొక్కలు నాటామనుకోండి, ఈ రోజున ఒక వారం రోజుల తర్వాత చూస్తే అందులో కొన్ని మొక్కలేమో చక్కగా నాటుకొని కళకళలాడుతూ పచ్చగా ప్రకాశిస్తుంటాయి. వేర్లు సరిగా లేనివో మరో కారణంతోనో మరికొన్ని వాడిపోయి ఉంటాయి. సో ఈ మొక్క వాడిపోయింది, ఈ మొక్క కళకళలాడుతుంది అని మనం ఎలా చెప్తాము. అలాగే వీరులు కూడా తమ అస్త్రాలను చూసినప్పుడు ఈ అస్త్రములు చాలా ఉజ్వలంగా ఉన్నాయి, వీటిని ప్రయోగిస్తే మనకు విజయం ఖాయం అనే భావన కలిగేలా కొన్ని ఉంటే, ఎందుకో ఈరోజు ఇవి చాలా శక్తిహీనాలుగా కనిపిస్తున్నాయి, ఇవి పెద్ద ఉపయోగపడేలా అనిపించడం లేదు అనే భావన కొన్నించడం అనిపిస్తుంది. ఇవాళ అదే భావన కర్ణునికి కలిగింది. అందుకనే ఏతాన్ని అస్త్రాన్ని నిర్వీర్యాణి లక్ష్యంతే, ఈ అస్త్రములన్నీ బలహీనాలుగా కనిపిస్తున్నాయని చెప్పాడు. శక్రహ కాదు, అపిచ మరియు అస్త్రాలు నిర్వీర్యంగా ఉన్నా సరే మిగతా పరిస్థితులు ఏంటి, మిగతావన్నీ ఎలా ఉన్నాయని చెప్పి తన యొక్క రథం వైపు, ఆ రథానికి ఉన్న గుర్రాల వైపు చూశాడు. పోనీ గుర్రాలైనా ఉత్సాహంగా యుద్ధానికి పరుగులు తీస్తున్నాయా? అవి యుద్ధంలో ఒక రథికుని విజయం అనేది అతని రథం నడిపే సారథి, రథాన్ని ఇలాగే గుర్రాలు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఆయుధాలు నిర్వీర్యంగా ఉన్నా కనీసం ఈ రథాన్ని లాగేటువంటి ఈ అశ్వాలు ఎలా ఉన్నాయో చూశాడనమాట. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే, ఇమే హి దైన్య నిమిత లక్షణాః ముహుస్ఖలంతో వ్యవసాస్తురంగమాః గజాస సప్తచ్చ దానగంధినః నివేదయంతీవ రణే నివర్తనం. ఇమేహి ఇవన్నీ కూడా ఏంటవి? తురంగమాః సప్తచ్చగంధినః గజాశ్చ రథాన్ని లాగే గుర్రాలు, అలాగే తన సైన్యంలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా తనతో పాటు వస్తున్నటువంటి ఏనుగులు. ఆ ఏనుగులు ఎలాంటివంటే సప్తచ్చ దానగంధినః. మనం విమదాహ వరకుంజరాహ అనేటువంటి వాక్యాన్ని గురించి చెప్పుకున్నాం విభీషణ ఉపదేశ పాఠంలో. విమదాహ వరకుంజరాహ అనే చోట కుంజరములు విమదాలు కావటం, ఆ పాఠంలో ఏనుగులకు ఉత్తమ జాతి గజములకు వాటి పూర్తి యవన దశలో అవి 100% శక్తి సామర్థ్యాలతో ఉన్నప్పుడు దశలో మధ్యలం కావడం అని చెప్పుకున్నాం కదా. అప్పుడు వాటి యొక్క సువాసన, ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అలా ఏడాకుల అరటి చెట్టు యొక్క ద్రవం ఎంత సువాసనగా ఉంటుందో అంత సువాసన గల మధ్యలాన్ని స్రవించే ఈ గజములు, అలాగే తురంగమాహ ఈ ఏనుగులు కూడా, గుర్రాలు కూడా, అంటే రథాన్ని లాగుతున్న గుర్రాలు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దైన్య నిమిల్యక్షణాః విచారంతో కళ్ళు మూతపడుతున్నట్టుగా ఉన్నాయి. కళ్ళు చురుగ్గా ఉండి మార్గం వైపు దృష్టి సారించాల్సిండగా ఏనుగుల గుర్రాల యొక్క కళ్ళు మూతపడుతున్నాయి. ముహుస్ఖలంతః వ్యవసాహ, ముహుస్ఖలంతః పదే పదే అవి తడబడుతున్నాయి. స్ఖలనం అంటే తడబడటం అన్నమాట. ఇక్కడ ఈ గజములు లేదా అశ్వముల యొక్క గమనంలో ఒక రకమైనటువంటి బలమైనటువంటి అడుగులు, దృఢమైనటువంటి అడుగులు వేస్తూ ముందుకు పోవాల్సినవి తొట్టుపడుతున్నట్టుగా, తడబడుతున్నట్టుగా ఉన్నాయి. వివసాహ అవి ఇంకా వివసాహ అన్నాడు. ఇప్పుడు ఒక మద్యం సేవించిన వ్యక్తి తనపైన తన కంట్రోల్ లేకపోవడం వల్ల ఎలా అయితే అటు ఇటు తూలుతూ పడిపోతున్నట్టు తన స్వాధీనంలో లేడనిపిస్తుందో, అలాగా ఇవి కూడా తమ యొక్క స్వాధీనంలో లేవు. వివసాహ తమ కంట్రోల్ లేనట్టుగా, తమ అధీనంలో తమ శరీరం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాయి ఇవి ఈ ఏనుగులు మరియు గుర్రాలు. ఇవన్నీ మనకేం సూచిస్తున్నాయి? శకునాల గురించి కూడా మనం విభీషణ ఉపదేశ పఠనం చెప్పుకున్నాం. ఈ భవనాలపై రాలే గుంపులు రాలే కాకులు, పురద్వారాల వద్ద గుంపులుగా చేరి పిడుగులాంటి శబ్దాలు చేసేటువంటి మాంసాహార జంతువులు, అవన్నీ మనకు కలుగుబోయే అశుభాన్ని సూచిస్తున్నాయి అని చెప్పి విభీషణుడు చెప్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా కర్ణుడు చెప్తున్నాడు, ఈ ఏనుగులు మరియు గుర్రాలు నివేదయంతీవ రణే నివర్తనం,
రణే ఈ యుద్ధంలో, ఇప్పుడు మనం చేయబోయే యుద్ధంలో నివర్తనాన్ని నివేదయంతివా మన వెనుదిరటాన్ని అంటే పరాజయం పాల్గొవటాన్ని నివేదయంతివా సూచిస్తున్నట్లుగా ఉన్నాయి. అంటే రాబోయే పరాజయానికి ఈ ఏనుగులు గుర్రాల యొక్క నడక, అవి నడుస్తున్న తీరు, అవి నీరసంగా కళ్ళు మూసుకొని తడబడుతూ తమ స్వాధీనం లేకుండా సాగుతున్న తీరు చూసినప్పుడు ఇది మనకు రాబోయే అశుభాన్ని తెలియజేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు వస్త్రాల నిర్వీర్యాలు, ఈ తన వెంట ఉన్నటువంటి గుర్రాలు ఏనుగులు కూడా తడబడుతూ నీరసంగా కళ్ళు మూతపడుతూ ఉన్నాయి. ఇంకొక విషయం, ఈ ఇంకొక అశుభ సూచన గురించి కూడా చెప్తున్నాడు. శంఖ దుందుభయశ్చ నిశ్శబ్దాహ, శంఖం దుందుభి, శంఖాలు మరియు దుందుభులు కూడా నిశ్శబ్దాహ శబ్దం రహితములుగా ఉన్నాయి. యుద్ధ శంఖం మోగించాడు అంటాం కదా, శంఖారావం, యుద్ధ శంఖారావం అంటాం. యుద్ధ దుందుపులు మోగాయి అని చెప్తారు. యుద్ధానికి ఆరంభ సూచకంగా ఒకసారి, సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమిస్తుండగా యుద్ధ విరామానికి సూచనగా ఒకసారి శంఖాలు పూరించబడతాయి. ఈ మహాభారతం మొదలైనటువంటి సినిమాలు, సీరియల్ చూసినా కానీ మనకి ఇది అర్థమవుతూ ఉంటుంది. యుద్ధారంభ సూచనగా శంఖాన్ని పూరించడం అనేది. అలా ప్రతి వీరునికి ఒక శంఖం ఉంటుంది. కృష్ణుని శంఖం పాంజన్యం, అర్జునుని శంఖం దేవదత్తం. అలాగా ప్రతి వీరునికి ఒక శంఖం. అలాగే కర్ణుని దగ్గర కూడా శంఖం ఉంది. లేదా కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళ శంఖాలైనా అనుకోవచ్చు మనం. దుందుభి వీరులకు ఉత్సాహం కలిగించడం కోసం యుద్ధ భేరీ మోగించడం చెప్తాం కదా. ఆ భేరీ చర్మంతో తయారైనటువంటి వాద్యం అనమాట, ఒక రకమైన డప్పులు లాంటివి. ఆ దుందుభి శబ్దాలు కూడా, ఆ శబ్దాలు మ్రోగిస్తుంటే వీరులకు సమరోత్సాహం కలిగి శత్రువులపైన ఇంకా తీవ్రంగా విజృంభించడానికి, వాళ్ళు ఉత్సాహం నింపడానికి ఆ దుందుభి ధ్వనులు ఉపయోగపడతాయి, ఈ శంఖధ్వానాలు ఉపయోగపడతాయి. అలా ఆ శంఖముల నుంచి ఎంత ఉదాహరణ ప్రయత్నిస్తున్నా వాటిలోంచి ధ్వని రావట్లేదు. ఆ దుందుభిని ఎంత గట్టిగా కొట్టినా దానిలోంచి రావాల్సిన శబ్దం రావట్లేదు. శంఖ దుందుభేస్ నిశ్శబ్దాహ, శంఖాలు దుందుపులు కూడా నిశ్శబ్దంగానే ఉన్నాయి, అంటే ధ్వనిరహితాలుగా. అంటే వాటిలోంచి పుట్టాల్సినంత ధ్వని, ఆ ధ్వని విని శత్రువుల గుండెలు జలరెలారి, మన వీరుల యొక్క గుండెల్లో ఉత్సాహం పొంగాలి. ఈ ప్రయోజనానికి ఉపయోగపడేటువంటి ఆ శంఖాలు దుందుపులు కూడా అంత గట్టిగా ధ్వని చేయలేకపోతున్నాయి. అంటే ఇది కూడా మనకు కనపడేటువంటి మరొక అపశకునం అని చెప్పాడు కర్ణుడు. ఇదంతా విని చూసి శల్యుడు అంటాడు, హోహో కష్టం కిన్ను కల్విదం, అయ్యో ఎంత కష్టం వచ్చింది. కిన్ను కల్విదం, ఇదంతా ఏంటి, ఇదంతా ఎందుకు ఇలా జరుగుతోంది, ఇదేంటి, మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం, శత్రుసంహారం చేసి విజయం సాధిద్దామని ముందుకెళ్తుంటే ఇవన్నీ మనకు ప్రతికూలంగా ఉండటం ఏంటి, ఈ అశుభ సూచనలు ఏంటి అని చెప్పి కష్టం, ఇది చాలా బాధాకరమైన విషయం అని అంటున్నాడు శల్యుడు. శల్యుడు బాధపడుతుంటే, అంటే కర్ణునికి కష్టం రాబోతోంది అని శల్యుడు బాధపడుతుంటే ఆ బాధపడే శల్యుడిని అట్లా కర్ణుడే ఓదారుస్తున్నాడు. శల్యరాజా అలమలం విషాదేనా, ఓ శల్యరాజా అలమలం విషాదేనా, అలం అలం చాలు చాలు, లేదా వద్దు వద్దు ఇక చాలు అన్నట్టు అనమాట. విషాదేన అలం, విషాదంతో పని లేదు, అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు, అంటే నువ్వు బాధపడవద్దు, బాధపడకు, చాలు చాలు బాధపడింది, ఇంకా బాధపడద్దు, ఎక్కువ దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అంటున్నాడు అనమాట. ఎలా బాధపడకుండా ఉంటాం, యుద్ధంలో మనకు పరాజయం సంభవిస్తుందని చెప్పి ఈ సూచనలన్నీ తెలియజేస్తుంటే మనం బాధపడకుండా ఉంటాం ఎలా అన్నదానికి సమాధానం కూడా కర్ణుడే చెప్తున్నాడు. హతోపి లభతే స్వర్గం జిత్వాత్ లభతే సహ ఉభే బహుమతే లోకే నాస్తి నిష్ఫలతారణే. హతోపి లభతే స్వర్గం జిత్వాత్ లభతే సహ ఉభే బహుమతే లోకే నాస్తి నిష్ఫలత రణే. హతః అపి, హతుడై కూడా, శత్రు చేతిలో చంపబడినవాడై కూడా, స్వర్గం లభతే, స్వర్గాన్ని పొందుతాడు. మనకందరికీ తెలుసు విజయం లేదా వేరే స్వర్గం అంటుంటాం. అంటే విజయం అంటే శత్రువు ఓడించి
మనం గెలుపు సాధించడం, అది అందరి సంతోషదాయకం. ఒకవేళ మనం శత్రువు చేతిలో ఓడిపోతే శత్రువుని మాని సంహరిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధంలో మరణించిన వీళ్ళందరూ తప్పనిసరిగా స్వర్గానికి వెళ్తారు. అతడు అంతకుముందు చేసినటువంటి పుణ్యపాలతో ప్రమేయం లేకుండా స్వర్గానికి వెళ్తాడు. ఎందుకలా అంటే దేశాన్ని రక్షించడం కోసం, దేశమాత రక్షణ కోసం తను ప్రాణాలు ఇచ్చాడు కాబట్టి దీనివల్ల వచ్చిన పుణ్యంతో అతను తప్పనిసరిగా స్వర్గానికే యోగ్యుడవుతాడు. అందుకనే వీళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. అందుకనే విజయం లేదా వీరస్వర్గం. గెలిచామంటే విజయం లభించి విజయానందంతో మనం ఈ లోకంలో పండుగ చేసుకుంటాం. ఇలా మరణిస్తే స్వర్గానికి పోయి అక్కడ స్వర్గసుఖాలు అనిపిస్తాం అన్నమాట. అదే చెప్తున్నాడు. హతోపి లభతే స్వర్గం, చనిపోయిన వాడైనా స్వర్గం లభతే, స్వర్గానికి పోతాడు. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? ఈ పుణ్యాలు చేసేది లేదా మరో సత్కార్య దాన ధర్మాలు చేసేది ఇవన్నీ కూడా పుణ్యం కోసం. పుణ్యం దాని లభించే ఫలితం స్వర్గం. అందువల్ల రకరకాల యజ్ఞాలు, పుణ్యాచరణ, సత్కర్మాచరణ ద్వారా ఏ పుణ్యాన్ని పొందాలనుకుంటున్నామో ఆ పుణ్యం వల్ల లభించే స్వర్గం ఏదైతే ఉందో అది యుద్ధంలో మరణించడం వల్ల లభిస్తుంది. కాబట్టి మరణించిన వీరునికి యుద్ధం ప్రయోజనం చేకూరుస్తూనే ఉంది. జిత్వాతు లభతే యశః, జిత్వాతు జయించినట్లయితే, యుద్ధంలో గెలిచినట్లయితే యశః లభతే, కీర్తిని పొందుతున్నాడు. ఎంత గొప్ప వీరుడు, శత్రువులందరినీ చీల్చిన్నాడి విజయలక్ష్మి వివరించాడని చెప్పి లోకంలో అతని ఘనమైన వీరుడిగా ప్రశంసిస్తారు. గెలిస్తే కీర్తి వస్తుంది, ఓడిపోతే స్వర్గం వస్తుంది. ఉభే బహుమతే లోకే, లోకంలో ఎవరినైనా నీకు కీర్తి ఒకటే కావాలా, స్వర్గం ఒకటే కావాలా, లేదా రెండు కావాలా, రెండు వద్దా అంటే ఏం చెప్తారు? నాకు రెండు కావాలని సమాధానం వస్తుంది తప్పితే రెండు వద్దును కానీ, కీర్తి ఒక్కటే చాలని కానీ, స్వర్గం ఒకటే చాలని కానీ ఎవరు చెప్పరు. ఎందుకంటే ఉభయ బహుమతే, రెండు కూడా అందరికీ సమతమైనవే, ప్రతి ఒక్కరూ కోరుకునేవే. ఏంటి? యశః స్వర్గం, స్వర్గ. కాబట్టి నాస్తి నిష్ఫలత రణే, సారాంశం ఏంటంటే రణే నిష్ఫలత నాస్తి, యుద్ధం నందు నిరుపయోగం అనే మాటే లేదు, యుద్ధం నిష్ప్రయోజనము అనే మాట లేదు. గెలిచిన వానికి ప్రయోజనమే, కీర్తి వస్తుంది. యుద్ధంలో మరణించినటువంటి వాడికి కూడా ప్రయోజనమే, వాడు సూటిగా స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనుషులు రెండూ కోరుకుంటున్నారు కనుక ఒకడికి ఒకటి వస్తుంది, ఒకడికి ఒకటి వస్తుంది కనుక నష్టపోయాడు అంటే ఎవడు లేడు. కనుక యుద్ధం ఎవరికి నిష్ప్రయోజనమైంది కాదు. నేను గెలిచానా సంతోషం, ఒకవేళ ఈ అశుభ సూచనల కారణంగా యుద్ధంలో మరణించినా నాకు వీరస్వర్గం వస్తుంది కాబట్టి అది కోరుకునే కొలది అయింది కనుక నువ్వు ఏదో జరిగిపోతుందని చెప్పి నువ్వు బాగా సమస్య లేదని చెప్పి ఓదార్చాడు. అపిచ మరియు సరే, మనం మానవులం కాబట్టి మానవ ప్రయత్నం అనేది చేయాలి కదా. అచ్చం ఈ అశుభ సూచనల మీద సూచనలు మాత్రమే విశ్వసించి భయపడిపోయి బెమ్మెరెత్తిపోవడం కూడా సరైన విషయం కాదు. మనం మంచి జరగాలి, మనం కోరుకుందాం, మంచి జరుగుతున్న ఆశాభావంతోనే మనం ముందుకెళ్దాం అంటూ కన్ను మరొక శ్లోకం చెప్తున్నాడు. ఇమే హి యుద్ధేష్వనివర్తితాశాః హయాసుపర్ణేన సమానవేగాః శ్రీమత్సు కాంభోజ కులేషు జాతాః రక్షంతు మాం యద్యపి రక్షితవ్యం. ఈ గుర్రాలు ఇలా ఉన్నా సరే ఈ గుర్రాలు నాకు మేలు కలిగించాలని కోరుకుంటున్నాను, నన్ను కాపాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గుర్రాలు ఏదో ఇవాళ ఎక్కడా కొత్తగా కొనుక్కొచ్చి రథాన్ని కట్టినవి కాదు. ఈ గుర్రాలకు ఘనమైన చరిత్ర ఉంది. యుద్ధేష్వనివర్తితాశాః, ఇంతకుముందు ఎన్నో యుద్ధాలలో నా ఆశలన్నింటినీ సఫలం చేశాయి. అంటే నేను కోరుకునే విధంగా రథాన్ని లాగుతూ నేను విజయం సాధించిన కానుభూతమైన ఇవన్నీ కూడా యుద్ధాలలో నా ఆశలనివి సఫలం చేసినటువంటి గుర్రాలు ఇవి. సుపర్ణైన సమాన వేగాః, ఈ గుర్రముల యొక్క వేగం గరుత్మంతుడి వేగంతో సమానమైనటువంటిది. గరుత్మంతుడు ఎంత వేగంతో పోతాడో అంత వేగంగా పరిగెత్తగలిగినవి ఈ గుర్రాలు. శ్రీమత్సు కాంభోజ కులేషు జాతాః, ఈ గుర్రాలు కాంభోజ దేశంలో జన్మించినటువంటివి. ఒక్కొక్క ప్రాంతం కొన్ని ప్రాణులకు మనం ఒంగోలు గిత్త ఇలా రకాలు చెప్తుంటాం. అంటే కోడెదూడలు ఏవైతే ఉన్నాయో అవి ఒంగోలు జాతి చెందినటువంటివి అయితే చాలా శ్రేష్టమైనవి. అలా గుర్రాల విషయంలో కాంభోజ దేశ గుర్రాలకు చాలా మంచి పేరుంది. ప్రతి రాజు కూడా
తన అశ్వసైన్యంలో ఆ గుర్రాలు ఉండాలని కోరుకుంటాడు. తన రథాలని ఆ గుర్రాలు లాగాలని, ఆ అశ్వసైన్యాన్ని ఎక్కువ సమకూర్చుకుంటే తనకు విజయం తచ్చమని విశ్వసిస్తుంటాడు. అలాంటి కాంబోజ్ దేశం, ప్రస్తుతం దీన్ని కంబోడియాగా పిలుస్తుందని చెప్తారు. అక్కడ పుట్టినటువంటి గుర్రాలు చాలా శ్రేష్టమైనవి. ఆ దేశం నుంచి వచ్చిన గుర్రాలు ఇవి. రక్షంత్ మాం యజ్ఞప్రక్షితవ్యం, ఇవి కాపాడవలసినటువంటి నన్ను తప్పనిసరిగా కాపాడును గాక. నేను అవి లావుతున్న రథంలోకి యుద్ధం చేస్తున్నాను కనుక వాటికి నేను రక్షణ అయిన వ్యక్తిని, అవి నన్ను తప్పక రక్షించను గాక. యుద్ధంలో అవి సరిగా సహకరించి నాకు విజయాన్ని చేకూర్చును గాక అని ఆకాంక్షించాడు. చివరికి మనం సర్వే జనా సుఖినో భవంతు ఇలా కోరుకుంటాం. ఏదైనా ఒక విషయాన్ని ముగించే సమయంలో సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, అందరికీ మేలు జరగాలి, అందరికీ మంచి జరగాలి ఇలా కోరుకుంటాం. అలాగా ఇప్పటిదాకా ప్రస్తావించినటువంటి ఈ అస్త్రవైఫల్య వృత్తాంతం, ఆయుధంలో నిర్వీర్యత, గుర్రముల యొక్క బలహీనత, ఈ చెడు అన్నీ ముచ్చరించిన తర్వాత సరే ఇవన్నీ వదిలేద్దాం, ఇప్పుడు మనకు మంచి జరగాలని కోరుకుందాం అంటూ కేవలం తనకు మాత్రమే కాకుండా అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్లుగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాడు చివరగా కర్ణుడు. అక్షయోస్తు గోబ్రాహ్మణానాం, గోవులకు బ్రాహ్మణులకు అక్షయ అస్తు. అక్షయ అంటే ఎలాంటి హాని లేకుండా, అంటే మంచి జరుగుట అనమాట. హాని లేకపోవడం అంటే అర్థం ఏంటి? సుఖంగా ఉండడం, అది ఉండునుగాక. గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉండునుగాక, వాటికి ఏ కీడు జరుగుతుందనుగాక అనమాట. ఇప్పుడు గోవులకు బ్రాహ్మణులు మాత్రమే సుఖంగా ఉంటే సరిపోతుందా? ఇంకా వేరే వాటి గురించి అవి ఎలా ఉన్నా ఎటుపోయినా పర్వాలేదా అంటే, ఈ మాటను చెప్పేటువంటి పెద్దలు లేదా ఋషుల యొక్క ఆలోచన అది కాదు. గోవు అనేది సమస్త జంతుజాతికి, బ్రాహ్మణుడు అనేవాడు సమస్త మానవ జాతికి ఒక ప్రతినిధిగా స్వీకరించి అది లోకంలోని సమస్త జంతుజాలము, సమస్త మానవాళి సుఖంగా ఉండునుగాక అనే అర్థంలో వాళ్ళని ప్రతినిధిగా తీసుకుని మాత్రమే చెప్పడం జరుగుతుంది. గోవును మనం గోమాతను పూజిస్తున్నాం. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా తన తపస్సులతోటి, యజ్ఞాగాలతోటి దేవతను సంతోషపెట్టి వర్షాలు కురిపించి దేశం సుభిక్షంగా ఉండడానికి, పౌరులందరూ సుశాంతిలో ఉండడానికి సాధన చేస్తున్నాడు కనుక అతడు మంచిగా ఉంటే దేశం అంతా మంచిగా ఉంటుంది. ఒక గోమాత చక్కగా ఉంటే పాడి లభిస్తుంది. ఆ గోమాత యొక్క సంతానమైనటువంటి ఎద్దుల వలన పంటలు కూడా, వ్యవసాయం ద్వారా పంటలు బాగా పండుతాయి. పాడి పంటలకు గోజాతిని, యజ్ఞాల ద్వారా చక్కని వర్షాలు కలిగి ప్రపంచం సుభిక్షంగా ఉండడానికి సాధన చేసే ప్రయత్నం చేసేవారుగా బ్రాహ్మణుని గ్రహించి గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యమని ఇలా మనం చెప్తుంటాం అన్నమాట. అక్షయోస్తు పతివ్రతానాం భర్తను దైవంగా భావించే స్త్రీలందరికీ కూడా అక్షయహాస్తు శుభమనుగాక. అక్షయోస్తు రణేష పరాంగుఖానం యోధ పురుషాణం, యుద్ధంలో పారిపోయినటువంటి, అంటే శత్రువులు ఎదురుగా నిలబడి ధైర్యంగా పోరాడేటువంటి వారైనటువంటి యోధ పురుషాణం, యుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్షయహాస్తు శుభమగునుగాక, వాళ్లకు మంచి జరుగునుగాక. అక్షయవస్తు ప్రాప్తకాలస్య, ఇక్కడ ప్రాప్తకాలస్య అక్షయవస్తు అందరికీ చెప్పిన తర్వాత చివరికి తన గురించి కోరుకుంటున్నాడు. ప్రాప్తకాలస్య ఏ కాలం అంటే అర్జునుడితో పోరాడే అవకాశం రావాలని చెప్పి, పోరాడే సమయం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ కాలం నాకు ఈనాటికి లభిస్తోంది కనుక అటువంటి నాకు కూడా అక్షయహాస్తు మంచి జరుగును కాక. ఇక్కడ ప్రాప్తకాలస్య అనే మాటలో కర్ణుడు మంచి అర్థంలో ఉపయోగించిన జరగబోయేటువంటి యుద్ధంలో కర్ణుని పరాజయాన్ని లేదా కర్ణుని మరణాన్ని సూచించేటువంటి మరొక అంశం కూడా ఇందులో ఇమిడి ఉంది. ప్రాప్తకాల, కాలుడు అంటే యముడు, మృత్యు అంటాం. సో ప్రాప్తకాల అంటే మరణం ఆసనమైనటువంటి నాకు కూడా సుఖములు కాక. అంటే ఇది కవి యొక్క పదముల అమరికలో కవి యొక్క చాతుర్యానికి ఇది నిదర్శనం అన్నమాట.
కర్ణుడు మంచి ఉద్దేశం చెప్పినా అందులో ఒక చెడు కూడా ధ్వనించే అవకాశం ఉంది. ఆ చెడు ఏంటంటే యుద్ధంలో జరగబోయేది. కర్ణుడిని తెలియకుండానే తనకు మరణం సంభవించబోతున్నట్టుగా తనకు తానే చెప్పేసుకున్నట్టు అయిందనమాట. అతను ఒక అర్థం ఉపయోగించినా, అతను అనుకూల అర్థంలో ఉపయోగించిన ఆ పదం వ్యతిరేక అర్థంలో వర్తిస్తోంది. చివరకు అదే ముందు ముందు జరగబోతోంది. ఏంటంటే ప్రాప్తకాలస్య ఏ ముఖ్య సమయం అర్జున్తో పోరాడి అర్జున్ ఓడించి దుర్యోధన వేధించి కూర్చాలని తాను కోరుకున్నాడు. అలాంటి అర్జున్తో యుద్ధం జరగాలి, ఆ యుద్ధం కోసం ఎదురు చూస్తూ ఇప్పటిదా గడిపాడు. ఆ కాలం వచ్చింది నాకు, నేను కోరుకున్న యుద్ధం చేసే సమయం ఆసన్నమైంది కనుక ఆ యుద్ధంలో పాల్గొని నాకు చేయమనుకునుగా కానీ భావంతో చెప్పాడు అతను. కానీ ప్రాప్తకాలుడు యముడు చేరుకున్నవాడు, అంటే యముడు సమీపించిన వ్యక్తి నేను, అంటే త్వరలో మరణించబోయే వ్యక్తి నాకు సింహమునుగా కానీ కూడా ఒక అర్థం అక్కడ ధ్వనించింది. ఏషభోహో ప్రసన్న అస్మి, ఓ శల్యుడా ఇప్పుడు నేను చాలా ప్రసన్న అస్మి, మామూలుగా ఉన్నాను, అంటే సంతోషంగా ఉన్నాను, అంటే నేనేం దేనికి చింతించడం లేదు, ఈ జరిగిన అశుభశకునాలకు నేనేం బాధపడటం లేదు. నేను బాధపడటం లేదు కాబట్టి నువ్వు కూడా దీని గురించి ఎక్కువ ఆలోచించి మనసు కష్టపెట్టుకోవద్దు అని అతని అలమలం విషాదేనా శల్యరాజా, అలమలం విషాదేనా ముందు చెప్పాడు కదా, నీవు బాధపడద్దని చెప్పి ఇప్పుడు ఇంకా తన నిశ్చయాన్ని వ్యక్తం చేస్తూ చివరి శ్లోకం చెప్తున్నాడు. సమరముఖం అసహ్యం పాండవానాం ప్రవిశ్య ప్రతిద గుణగణాఢ్యం ధర్మరాజంతి బద్ధ్వా మమ శరవరవేగే రర్జనం పాతయిత్వా వనమేవ హతసింహం సుప్రవేశం కరోమి. ప్రవిశ్య బద్ధ్వా పాతయిత్వా కరోమి. 3 అసమక్రియలు, ఒక సమక్రియ. అంటే మొదటిది ఒక భాగం, అక్కడ ఒక కామ, రెండవది మరొక భాగం, అక్కడ ఒక కామ, ఆ పని చేసి తర్వాత ఆ పని చేసి, మూడవ వాక్యం మరొక వాక్యం, అక్కడ ఒక కామ, ఆ పని కూడా చేసి చివర ఫుల్ స్టాప్, నేను ఇలా చేస్తాను, నేను ఈ పని ఇలా చేస్తాను అని చెప్తున్నాడు. మొదటి పని ఏంటి? సమరముఖం అసహ్యం పాండవానాం ప్రవిశ్య, పాండవానాం అసహ్యం సమరముఖం ప్రవిశ్య, ఎవరూ చొరబడలేనంత ఆ దుర్భేజమైనటువంటి పాండవుల యొక్క సైన్యంలోని చొచ్చుకుపోయి, ప్రవేశ అంటే ప్రవేశించి అనమాట. సమరముఖంలోని ప్రవేశించి అంటే పాండవుల యుద్ధ భూమిలోకి, పాండవుల సైన్యంలోకి ప్రవేశించి. తర్వాత రెండో పని ఏంటి? బద్ధ్వా బంధించి, ఎవరిని? ప్రథిత గుణగణాఢ్యం ధర్మరాజు నుంచి బద్ధ్వా, ధర్మరాజును బంధించి. ధర్మరాజు ఎలాంటి వాడు? ప్రథిత గుణగణాఢ్యం, అతని గుణగణాలు లోకంలో చాలా ప్రసిద్ధిని పొందాయి. ధర్మాత్ముడు, ఉత్తముడుగా ప్రపంచంలోని జిల్లందరి చేత గౌరవించబడేటువంటి ఆ గొప్ప వ్యక్తి అయినటువంటి ధర్మరాజుని బంధించి. మమ శరవరవేగే అర్జునం పాతయిత్వా, అర్జునం పాతయిత్వా, అర్జునుడిని పడవేసి, పాతయిత్వా అంటే పడవేసి, కూలద్రోసి, సంహరించి అనమాట. ఎవరిని? అర్జునం సంహరించి, అర్జునుడిని సంహరించి. ఎలా? మమ శరవరవేగై, నా యొక్క శ్రేష్టమైన బాణాల వేగంతో కూడుకున్న బాణాలతోటి, వేగవంతమైన బాణాలతో అర్జునుడిని కూలద్రోసి అతన్ని నేలగూల్చి అనమాట. నేలపై పడేలా. నేలపై ఎవరు పడతారు? చనిపోయిన శవమే నిటారు నిలబడలేక నేలపై పడుతుంది, అంటే చంపి అనమాట. అర్జునుడిని చంపేసేసి ధర్మరాజును బంధించి. కారణం ఏంటంటే తల్లికి మాట ఇచ్చాడు, అర్జునుడు ఒక్కడిని చంపుతాను కానీ మిగతా వాళ్ళు ఎవరిని చంపనని. అందుకని అర్జున్ మాత్రం చంపుతాను, ధర్మరాజును కేవలం బంధిస్తాను. వనమేవ హతసింహం సుప్రవేశం కరోమి. ఈ పాండవుల యొక్క సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని సుప్రవేశం, మా కౌరవ సైన్యం ఈజీగా చొరబడి సంహరించేలా కరోమి చేస్తాను అన్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే ఆ పాండవ సైన్యం ఒక వనం లాంటిదైతే ఆ వనంలో సంచరించేటువంటి సింహాల వంటి వాళ్ళు ఈ ధర్మరాజు మరియు అర్జునుడు. ఒక అడవిలో ఒక సింహం తిరుగుతుందంటే ఈ పశువుల కాపర్లైనా, లేదా కట్టెలు ఏరుకునేవాళ్ళు, లేదా పశువుల ఆహారం కోసం వెళ్ళేవాళ్ళు, ఎవరైనా అడవిలో పోవాలంటే భయపడతారు. అది ఎప్పుడైతే ఎవరో ఒక వీరుడు ఆ సింహాన్ని చంపాడని తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిర్భయంగా ఆ వనంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళకి ఆ వనంలో ప్రవేశించడానికి ఎలాంటి జంకు అనేది ఏర్పడదు. ఇంకా
స్వేచ్ఛగా వనానంతా ప్రవేశించడం తిరిగి తమ కావాల్సిన స్వీకరించుకొని ఆ వనాన్ని అల్లకొల్లం చేసేయగలుగుతారు. అంటే అంత ముందునంత ప్రశాంతంగా అది ఉండదు. అట్లాగే ధర్మరాజు అర్జునుడు జీవించితే కౌరవ సైన్యం పాండవ సైన్యంలో జరబడి వాళ్ళని ఢీకొట్టాలంటే కొంచెం భయపడుతుంది. నేను ఎప్పుడైతే ధర్మరాజును బంధించి అర్జునుడిని సంహరిస్తానో అప్పుడు ఆ పాండవ సైన్యం సుప్రవేశం కరోమి, సులభంగా ప్రవేశించిన తగిన దానిగా చేస్తాను. అంటే నేను సులభంగా దానిలో ప్రవేశిస్తాను. ఇక మిగతా భీమాదుల్ని బంధించడానికి కానీ, లేదా మిగతా సైనికులు సంహరించడానికి కానీ, మిగతా వీరుల్ని చంపడానికి కానీ చెప్పుకోవచ్చు. లేదా మా కౌరవ సైన్యం ఆ పాండవ సైన్యం మీద సులభంగా దాడి చేసే పరిస్థితులు కల్పిస్తాను. అక్కడ ధర్మరాజు అర్జునుడు ఉండటం వల్ల వీళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. సింహం ఉంటే ఎలా అయితే అడవిలోకి మనం ప్రవేశించిన ఆ విధంగా ఆ సింహాలు లాంటి వాళ్ళు మరణించిన తర్వాత ఆ వనం లాంటి ఆ సైన్యం సులభంగా ప్రవేశించేందుగా తయారవుతుంది. నేను అలా తయారు చేస్తాను అని చెప్పాడు. ఇంకా శలిరాజా యావత్ రథమారోహవ, శలిరాజా ఓ శలిరాజా యావత్ రథమారోహవ, సరే మనం రథం ఎక్కిద్దాం అంటే శిబిరం ముందర రథాన్ని ఎక్కబోతూ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఇవన్నమాట. బాఢం, సరే ఇది ఇంతకుముందు వచ్చింది చెప్పుకున్నాం, చాలాసార్లు వస్తుంది. బాఢం సరే అని చెప్పి శల్యుడు తన అంగీకారాన్ని చెప్పాడు. ఇంతకుముందు కూడా 101 పేజీలో ద్రష్టవ్యేది భవే సంజయమే దగ్గర శల్యరాజా యత్రాసౌ అర్జున తత్రైవ చోజిత మమరథ, ఆ అర్జునుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి నా రథాన్ని తీసుకుపో అని ఒక మాట చెప్పాడు. అది శిబిరంలోంచి బయట రాగానే చెప్పిన మాట. ఆ వచ్చిన తర్వాత ఎందుకో నా మనసు అంత ఉత్సాహంగా లేదని మొదలుపెట్టి సరే ఈ విషయాలను చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పక్కనెట్టేసేసి మళ్ళీ ఉత్సాహాన్ని తెచ్చుకొని అంతా మంచి జరగాలి, నేను ఇవాళ యుద్ధాన్ని పూర్తి చేస్తాను, అర్జునుడు చంపేస్తాను, ఇలా ఉత్సాహంతో మాట్లాడి మొట్టమొదటి చెప్పిన మాట మళ్ళా చెప్తున్నాడు. శలిరాజా యత్రాసా అర్జున తత్రైవ చోజిత మమరథ, ఈ అర్జునుడు ఎక్కడున్నాడో అక్కడ నా రథాన్ని తీసుకుపో. భోక్ నేపథ్యే, తెర వెనుక, నేపథ్యగానం, నేపథ్య గాయకుడు అంటాం, తెర వెనుక పాట పాడేవాడు. నేపథ్యం అంటే ఒక నాటక రంగం పైన ఏదైతే వేదిక ఉందో నటులు అభినయించే స్థలం, దానికి తెర ఉంటుంది. ఆ తెర వెనుక ఉన్న భాగాన్ని నేపథ్యం అంటారు. ఇప్పుడు ఇద్దరు మనిషి కొట్లాడుకుంటున్నారు చిన్న విషయానికి, ఏం నేను చిన్న విషయాన్ని వీళ్ళు ఇంత కొట్టుకోవాలన్నా ఇంత గొడవపడాలా అనిపిస్తుంది కొత్తగా చూసిన వాళ్ళకి. మనకి ఏమో చెప్తారు, అయ్యా ఇది కాదు దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అని. బ్యాక్గ్రౌండ్ అంటేనే నేపథ్యం అనమాట. వీళ్ళు ఇవాళ ఈ విషయంలో ఇంత కోపం కాదు, వీళ్ళకి పూర్వం నుంచే ఏవో స్పర్ధలు ఉన్నాయి, ఇంతకుముందు అక్కడ ఆ విషయంలో వీడు వాడు విభజించుకున్నారు, ఆ విషయం వీడికి కోపం ఉంది, ఈ విషయం వాడికి కోపం ఉంది. ఆ నేపథ్యంలోనే అంటే ఆ జరిగిన వెనుకటి సంఘటనలన్నీ దృష్టి పెట్టుకుని వీళ్ళు వాళ్ళని చిన్న విషయానికి ఎంత రియాక్ట్ అవుతున్నారు అని చెప్తారనమాట. ఆ నేపథ్యంలోనే ఆ పూర్వరంగంలోనే అనమాట. పూర్వరంగం రంగం ఏదైతే ఉందో వేదిక, దానికి ముందు భాగం అంటే వెనకాల ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. తెర వెనుక నుంచి మరలా ఒక మాట వినిపిస్తుంది. నిన్న ముందు భటుడు పలికాడు, భో భోహో నివేదిత నివేదిత మంగరాజాయ మంగేశ్వరాయ అని చెప్పి. మంగరాజు చెప్పండి, నివేదితాం మహారాజా అంగేశ్వరాయ యుద్ధకాల ఉపస్థితి అయితే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే భోకర్ణ మహత్రాం భిక్షాం యాచే, వినపడిన మాట ఇది. ఇది ఎవరంటున్నారు ఇంకా క్లారిటీ లేదు, తర్వాత వస్తుంది. భోహో కర్ణ, ఓయే కర్ణుడా, అయ్యా కర్ణ, మహత్రాం భిక్షాం యాచే, భిక్షను యాచిస్తున్నాను. ఎలాంటి భిక్ష? ఏదో ఒక రోజు సరిపడే ఆహారమో లేకుంటే ఒక ఏదైనా చిన్న వస్తువు మరొకటి కాదు, అల్పమైనటువంటి కాదు కోరే భిక్ష. మహత్తరాం, మిక్కిలి గొప్పైనటువంటి భిక్ష. మహత్ అంటేనే గొప్ప, మహత్తరం అంటే మిక్కిలి గొప్ప, చాలా పెద్ద భిక్షను నేను కోరుతున్నాను నీ నుండి అని చెప్తున్నాడు. కర్ణుడు ఆకర్ణ్య విని, తెర వెనుక నుంచి వినిపించిన మాటని తెర ముందు ఉన్నటువంటి కర్ణుడు విన్నట్టుగా అభినయిస్తున్నాడు. అతను వినిపడినట్టుగా ఆలగించినట్టుగా చేసి, అరే వీర్యవాన్ శబ్ద, అరే ఈ గొంతు చాలా గంభీరంగా ఉంది అంటే మామూలుగా
నేను గొప్ప భిక్షను యాచిస్తున్నాను అని వచ్చినాడు ఎవడో అవుతాడు, యాచకుడు అవుతాడు. యాచకుని గొంతు సాధారణంగా ఎలా ఉంటుంది? దీనంగా ఉండాలి. అయ్యా దానం చేయండి, అయ్యా ఏదో కష్టాల్లో ఉన్నాను, పేదవాడిని, నన్ను కరుణించండి, ఇలా బ్రతిమలాడుతున్నట్టుగా తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని, దైన్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టు స్వరంతో అతను మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ దానం అడిగే వ్యక్తి యొక్క గొంతు అలా దీనంగా బాధను వ్యక్తం చేసేటువంటి ధ్వనిగా లేదు. అది ఎలా ఉందంటే వీర్యవాన్, చాలా శక్తివంతంగా ఉంది ఆ ధ్వని. అంటే ఆజ్ఞాపిస్తున్నట్టుగా, లేదా ఆజ్ఞాపించినప్పుడు ఏ స్వరం అయితే ఉంటుందో మరి మహారాజులు మొదలైన వాళ్ళకి, లేదా శపించినప్పుడు మహర్షుల గొంతులో ఏదైతే గాంభీర్యం ఉంటుందో అలాంటి ఒక రకమైనటువంటి వీర్యం, అంటే సామర్థ్యం, శక్తి, బలం ఏదైతే ఉందో ఆ బలం ఈ గొంతులో వినిపిస్తుంది. అయం శబ్ద వీర్యవాన్, ఈ ధ్వని అంటే ఈ కంఠధ్వని, ఈ వినపడ్డ మాట చాలా శక్తివంతంగా ఉంది అంటున్నాడు. శ్రీమానేష్ న కేవలం ద్విజరో యస్మాత్ ప్రభావ మహాన్ ఆకర్ణ్య స్వర్మస్య ధీరనిరితం చిత్రార్పితంగా ఇవ ఉత్కర్ణ స్థిమితాంచితాక్షత వలిత గ్రీవార్పితాగ్రాన్నాహ తిష్టంత్యస్వసాంగయష్టి సహసా యాంతో మమేతే హయాహ. ఈ ధ్వని విని నా గుర్రాలు కూడా వెంటనే అయిపోయాయి. ఎలా అంటే సాధారణంగా నడుస్తున్నప్పుడు ఒక కాలు నేల మీద ఉంటుంది, ఒక కాలు గాలిలో లేచి ముందుకు పడటానికి కోసం గాలిలో లేచి కొంచెం ముందు పెట్టడం జరుగుతుంది. అది పెట్టిన తర్వాత మళ్ళీ వెనకాల కాలు గాలిలో లేస్తుంటుంది. అయితే ఇప్పుడేంటి, ఆ ధ్వని విన్న వెంటనే ఏ భంగిమలో అయితే ఉన్నాయో ఆ గుర్రాలు అలాగే నిలబడిపోయాయి. చిత్రార్పితంగా ఇవ అంటాడు. ఒక బొమ్మ గీస్తే ఆ బొమ్మలో చిత్రకారుడు ఆ గుర్రం యొక్క కాలును ఎలా చిత్రీకరిస్తాడో ఆ చిత్రంలో ఆ కాలు అలాగే ఉంటుంది. గాల్లో ఉన్న కాలు కాసేంత నొప్పి ఉంటే నేను కింద వాళ్తాను అని చెప్పి, ఓ బొమ్మలో ఇందాక మనం చూసిన కాలు పైన ఉంటే ఒక అరగంట తర్వాత కింద రాదు. అంటే కాలకుండా నిశ్చలంగా ఉంటుంది. చిత్రం అంటే అర్థం ఏంటి? నిశ్చలంగా ఉండిపోవటం. సో ఈ గుర్రాలు కూడా అలాగే నిశ్చలంగా ఉండిపోయాయి అంటాడు. దానికి కారణం ఏంటి? శ్రీమానేష్ న కేవలం ద్విజవర. సాధారణంగా భిక్షను యాచించేవాడు ఎవరై ఉంటారు? ప్రతిగ్రహం అంటే ఒక నుంచి దానాన్ని తీసుకునేటువంటి అర్హత, దాని యోగ్యత కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దానం గ్రహించడం అనేది ఆ దాత యొక్క పాపభారాన్ని కూడా స్వీకరించలాంటిది. దాన్ని పోగొట్టుకునే సామర్థ్యం మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణులు మాత్రమే ఉంటుంది కనుక వాళ్ళు మాత్రమే ఆ దానం ద్వారా తమకు సంక్రమించేటువంటి ఆ దాత యొక్క దోషాలను పరిహరించుకోగలుగుతారు. కాబట్టి దానం తీసుకోవడానికి వాళ్ళు మాత్రమే అర్హులు అనేది మన వాళ్ళు పెద్దలు చెప్పిన మాట. కనుక దాత యాచిస్తున్నాడంటే ఇతను బ్రాహ్మణుడే వింటాడు. లేదా చూసాను కూడా చెప్పుకోవచ్చు. చూశాడు కనుక అతని వేషం బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కనుక ఏషా శ్రీమాన్, ఈయన గారు ద్విజవరహ కేవలం నా, ఒక మామూలు బ్రాహ్మణుడు మాత్రమే కాదు, ఇతను ఒక సాధారణమైనటువంటి బ్రాహ్మణ వ్యక్తి అయి ఉండడు అంటాడు. ఎందుకు చెప్పగలుగుతున్నావు అలా? నువ్వు మామూలు బ్రాహ్మణుడు వచ్చిండొచ్చు నేను దానం అడటానికంటే. యస్మాత్, ఎందువల్ల అలా ఊహిస్తున్నా అంటే ప్రభావ మహాన్, ఈయన యొక్క ప్రభావం చాలా గొప్పది. మామూలు సాధారణ బ్రాహ్మణుడి దగ్గర ఇంత శక్తి ఉండదు, ఇతనిలో చాలా గొప్ప శక్తి ఉంది అంటాడు. అతనిలో ఉన్న గొప్ప శక్తి నీకు ఎలా తెలుస్తుంది అంటే ఇతని గొంతు విన్న వెంటనే ఆకర్ణ్య స్వరమస్య అస్య స్వరం ఆకర్ణ్య, ఈయన గొంతును విన్ని ధీరనిదం, ఆ గొంతు ఎలా ఉందంటే ధీరనిదం, గంభీరమైనటువంటి ధ్వనితో కూడుకొని ఉన్నది. ఆ గొంతు ఏదో యాచకుని గొంతులో ఉన్నటువంటి దైన్యం ఇలాంటివి ధ్వనించలేదు, చాలా గంభీరంగా ఉన్నది. ఆ గొంతును విని చిత్రార్పితాంగా ఇవ, బొమ్మలో గీచిన వాటి వలె ఉత్కర్ణ స్థిమితాంచితాక్షవలిత గ్రీవార్పితాగ్రాన్నాహ. ఉత్కర్ణ, ముందు దూకే సమయంలో గుర్రం ఇలా ఎలా అయితే తలపైకెత్తి ముందుకు పోతూ ఉన్నప్పుడు ఆ కర్ణం చెవులు పైకి లేచి, స్థిమిత అంచిత అక్షవలిత గ్రీవ, కళ్ళు స్థిమిత, చూపును రెప్పవాల్చకుండా నిలిపి ఉంచి, గ్రీవార్పితాగ్రాన్నాహ, ఆననం,
ఆ ముఖభాగం అయితే ఉందో దాన్ని గ్రీవార్పిత గొంతుపై నిటారుగా నిలబెట్టి, అంటే గొంతు తర్వాత ముఖం కిందకు వంగి ఉంటుంది కదా, అది మామూలు నిలబడే స్థితిలో, ముందు దూసిపోయే స్థితిలో గొంతు ఇలా మెడ ఇలా పైకి లేచి ముఖం ఆకాశంలో చూస్తున్నట్టుగా ఉంటుంది. అదే భంగిమలో తిష్టంతి అస్పవసాంగయష్టి, తిష్టంతి నిల్చుండిపోయాయి, అస్పవసాంగయష్టి తమ శరీరం తమ అధీనం లేనట్టుగా, సహసాయాంత మమైతే హయాహ వేగంతో వెళుతున్నటువంటి నా గుర్రాలు అకస్మాత్తుగా నిల్చుండిపోయాయి. ఎలా అంటే అశ్వసాంగయష్టి తమ దేహమే తమ అధీనం లేనట్లుగా, ఎవరో వాటిని బంధించి వేసినట్టుగా అలా ఒక్కసారిగా ఫ్రీజ్ చేయటం అంటాం కదా, అలా కలకుండా బంధించి వేసినట్టు నడిపోయాయి. వీటిలో ఈ మార్పు కారణం ఏంటంటే ఆ బ్రాహ్మణుని స్వరమే. అతడు కర్ణ నీ నుంచి భిక్షణ కోరుతున్నానగానే ఆ మాట యొక్క గాంభీర్యం వలన ఈ గుర్రాలు కూడా గాంభీర్యం వీటి మీద ప్రభావం చూపించింది. ఆ ధ్వనికి భయపడా, లేదా ఆ ధ్వని కర్ణను ఉద్దేశిస్తూ వచ్చింది కాబట్టి కర్ణుడు ఆగుతాడు కనుక అతను ఆగేందుకు వీలుగా మనం రథాన్ని ఇక్కడే నిలిపివేయాలి అనేటువంటి భావన వల్ల వచ్చిందా, కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ కంఠధ్వని ప్రభావం వల్లనే ముందు పోయేటువంటి వేగంగా దూసిపోయినటువంటి గుర్రాలు హఠాత్తుగా బొమ్మలోని గుర్రాల్లాగా అలా కలకుండా నిలిచిపోయాయంటే ఈ బ్రాహ్మణుడు కేవలం ఒక సాధారణటువంటి బ్రాహ్మణుడు, యాచకుడుగా వచ్చిన వాడైతే కాదు అని చెప్పాడు. సరే, ఆహుయితాం సహా విప్రహ, అంగరక్షకులు ఉంటారు రథానికి ఇరువైపులా రక్షక భటులు, వాళ్ళతో నిర్దేశించి చెప్పాడు ఆ సేవకులు ఎవరెత్తున్నారో, ఆహుయితాం సహా విప్రహ ఆ బ్రాహ్మణుడు పిలువబడును గాక, ఆ బ్రాహ్మణుని పిలుచుకురండి, నన్ను భిక్ష అడుగుతున్నాడు కదా ఆయన తీసుకురండి, ఆయనకి ఏం కావాలో ఇచ్చి పంపిస్తానని చెప్పి ముందుగా భటులు ఆజ్ఞ ఇచ్చాడు. అన్న వెంటనే మరలా అంటున్నాడు, నా కాదు కాదు వద్దు వద్దు అంటే మీరెవరు పిలవద్దు ఆయన్ని, అహమే ఆహ్వయామి నేనే పిలుస్తాను, ఎందుకంటే బ్రాహ్మణుడిని గౌరవించడం ధర్మము, అందులో ఈ బ్రాహ్మణుడు మామూలు బ్రాహ్మణుడుగా కాదు, మరో గొప్ప వ్యక్తిలా ఉన్నారు, అలాంటి ఆయన్ని సేవకులు పంపించి పిలవటం కంటే నేనే స్వయంగా వెళ్ళి పిలవటం యోగ్యంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది, ఇంకా నేనే వెళ్తానని చెప్పాడు. తర్వాత రథం దిగి ఆ స్వరం వచ్చినప్పుడు వెళ్ళి ఆ బ్రాహ్మణుని ఆహ్వానిస్తున్నాడు. భగవన్ ఇతహ ఇతహ, దేవా ఇటు రండి ఇటు రండి, అయ్యా ఇటు రండి ఇటు రండి, ఇక్కడ రండి. భగవన్ దేవా, ఓ యాచకుడానో బ్రాహ్మణుని కాకుండా వచ్చిన బ్రాహ్మణుని సాక్షాత్ దైవస్మరణుడిగా గౌరవిస్తూ దేవా ఇటు రండి, బ్రాహ్మణులను భూదేవులు అంటారు కనుక వాళ్ళని దేవతల సమానంగా గౌరవించే రోజులు కనుక దేవా ఇటు రండి అని చెప్పి కర్ణుడు సగౌరవంగా అతను ఆహ్వానిస్తున్నాడు. కర్ణుడు పిలిచిన తర్వాత తెర వెనుక నుండి ఇందాక ఆ మాట పలికినటువంటి బ్రాహ్మణుడు ప్రవేశిస్తున్నాడు. తతః ప్రవేశతి బ్రాహ్మణ రూపేణ శక్రః, తతః ప్రవేశతి తర్వాత ప్రవేశిస్తున్నాడు బ్రాహ్మణ రూపేణ, బ్రాహ్మణ రూపంలో శక్రః ఇంద్రుడు, ఇంద్రుడే బ్రాహ్మణ వేషం ధరించి ప్రవేశిస్తున్నాడు. శక్రః భూమేఘాః సూర్యనేవ నివర్చ్య గచ్చంతు భవంతః, భూమేఘాః ఓ మేఘములారా, సూర్యనేవ సూర్యునితో పాటే, నివర్చ్య వెనుక మళ్ళీ, భవంతః గచ్చంతు మీరు వెళ్ళిపోండి. ఇంద్రుడికి ఒక పేరుంది మేఘవాహనుడు అని, ఇంద్రుని యొక్క వాహనాలలో మేఘాలు కూడా ఉంటాయి, అందుకనే మేఘములకు అధిపతి ఇంద్రుడని, ఆయన అనుగ్రహం ఉంటేనే వర్షం కురుస్తుందని, కృష్ణుడు ఇంద్రుడు పూజలు కాబట్టి ఆగ్రహించి మేఘాలను పంపించి వర్షం కురిపించాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. మేఘవాహన అనేది ఇంద్రుడి పేరు. సో మేఘాలకి వచ్చాడు ఇంద్రుడు, ఆ మేఘాలని వెనక్కు పొమ్మని చెప్తున్నాడు, సూర్యునితో పాటు మీరు వెళ్ళిపోండి. కర్ణ ఉపగమ్య కర్ణుని సమీపించి భోః కర్ణ మహత్రాం భిక్షాయాచే, ఇందాటి వాక్యం మరలా చెప్తున్నాడు. ఇందా తెరవెనుక చెప్పాడు, ఇప్పుడు కర్ణ ఎదురుగా నిలబడి చెప్తున్నాడు, ఓ కర్ణుడా నేను మీకు గొప్ప భిక్షను కోరుకుంటున్నాను. కర్ణుడు అంటున్నాడు, దృఢం ప్రీతోస్మి భగవన్, దృఢం చాలా బాగా, ప్రీతః అస్మి సంతోషించడం అవుతున్నాను, భగవన్ ఓ దేవా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అంటున్నాడు. ఎందుకని, మేమంటే గొప్ప వ్యక్తికి కోరిన కోరిక తీర్చే అవకాశం నాకు లభించడం అనేది నాకు చాలా ఆనందదాయకము అని కర్ణుని యొక్క ఉద్దేశ్యం.
జాతః కృతార్థగణనా మహమజ్యలోకే రాజేంద్రమౌళి మణిరంజిత పాదపద్మః విప్రేంద్ర పాదరసాత్ పవిత్రమౌళి కర్ణో భగవంతమహమేష్ నమస్కరిస్మి. కర్ణ ఏష అహం, కర్ణుడనని అయినటువంటి నేను భగవంతం నమస్కరోమి, మిమ్మల్ని నమస్కరిస్తున్నాను, ఈ కర్ణుడు మీకు నమస్కారం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆ కర్ణుడి గురించి తన గురించి చెప్పుకున్నాడు 2 మాటలు. అందులో ఒకటేంటంటే సమాజంలో తనకున్నటువంటి గొప్పదనాన్ని చెప్పే మాట ఒకటైతే, మరొకటి బ్రాహ్మణులకు తాను ఇచ్చే గౌరవాన్ని, బ్రాహ్మణుల పట్ల తాను కనపరిచే గౌరవాన్ని తెలియజేసే మాట మరొకటి. జాతః కృతార్థగణనా మహమజ్లోకే, ఇవాళ నేను కృతార్థుని అవుతున్నాను. లోకంలో చాలామంది కృతార్థులు ఉన్నారు, పూర్వులు చాలామంది, వాళ్ళలో ఒకడుగా ఈరోజు నేను లెక్కింపబడుతున్నాను. కృతార్థులు అంటే జన్మ చరితార్థం చేసుకున్నటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు, చరిత్ర గొప్ప సంపాదించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళందరిలో ఒకడుగా ఈరోజు నేను పరిణించబడుతున్నాను. ఎందుకని? మీ వంటి ఒక మహనీయునికి కోరిక తీర్చే అవకాశం నాకు లభించడం ద్వారా నా జన్మ చరితార్థం అవుతుంది అనేది భావం అన్నమాట. రాజేంద్ర మౌళి మణిరంజిత పాదపద్మః, ఎంతోమంది రాజులు నేను సింహాసనమైన ఉంటే నా పాదాల వద్ద తమ శిరస్సులోంచి నమస్కారం చేస్తారు. వాళ్ళ శిరస్సులోని మణుల కాంతులు నా పాదపద్మాన్ని ప్రకాశింపజేస్తాయి. అనగా ఎంతోమంది మహారాజులచే నమస్కారం చేయించుకున్నబడి నేను, నమస్కారం అంటే ఒట్టి నమస్కారం కాదు, వాళ్ళ కిరీటాలు తన పాదాలకు తాకేలా వాళ్ళు నమస్కరిస్తారు. అంటే అంత గొప్ప గౌరవాన్ని వాళ్ళు నా పట్ల కనపరుస్తుంటారు. అలాంటి నేను విప్రేంద్ర పాదరసాత్ పవిత్రమౌళి, బ్రాహ్మణుల యొక్క పాదధూళితో నా శిరస్సు పవిత్రమైనటువంటి వాడు నేను. రాజుల యొక్క కిరీటాలతోటి ప్రకాశించే పాదపద్మాలు కలవాడను. బ్రాహ్మణుల యొక్క పాదరసతోటి పవిత్రమైనటువంటి శిరస్సు కలవాడను. అంటే రాజులందరూ వచ్చి నా నమస్కరిస్తే నేను బ్రాహ్మణులకి నా శిరస నమామి అంటాం కదా, శిరసా నమామి, శిరస్సుతో నమస్కరిస్తున్నాను. శ్రీరామదూతం శిరసా నమామి ఇలా వింటుంటాం. శిరస్సుతో నమస్కరించడం అర్థం ఏంటి? శిరస్సును పదాల వద్ద ఉంచి చేసిన నమస్కారం అన్నమాట. రాజులు నాకు నమస్కరిస్తారు తమ శిరస్సులో నుంచి, శిరస్సులను నా పాదపద్మాలకు తాకించి. నేనేమో బ్రాహ్మణుల పాదాలకు నా శిరస్సును తాకించినప్పుడు వాళ్ళ పాదాలకున్న ధూళి నా శిరస్సు కంటం వలన నా శిరస్సు పవిత్రమైనది అవుతుంది. అలాంటి నేను మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. ఆత్మగతం శక్రహ, ఇంద్రుడు ఆత్మగతం అంటే తనలో తాను. అంటే ఈ సంభాషణ కర్ణుని వినపడకుండా ఉండేలా మరోవైపు తిరిగి మాట్లాడతాడు. ఇది ప్రేక్షకులు మాత్రం వినిపిస్తుంది, కర్ణుని వినపడట్లేదని మనం అర్థం చేసుకోవాలి. కర్ణుని వినపడకుండా తనలో తాను మాట్లాడుకున్నట్టు మాట. పూర్తిగా తనలో తాను మాట్లాడుకుంటే ప్రేక్షకుడు తెలిసే అవసరం లేదు. తనలో తాను ఏమనుకుంటున్నాడో ప్రేక్షకులు గ్రహించాలి. కాబట్టి ప్రేక్షకుల వైపు తిరిగి కొంచెం మెల్ల మాట్లాడతాడనమాట. అది ఏం మాట్లాడడం ప్రేక్షకులు తెలుస్తుంది. అయితే కర్ణునికి ఆ మాట వినపడట్లేదని మనం గ్రహించాల్సి ఉంటుంది. కిన్ను ఖలు మయా వక్తవ్యం, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమిటి? మయా నా చేత వక్తవ్యం చెప్పవలసిన మాట కిన్ను ఖలు ఏమున్నది? ఇప్పుడు నేనేం మాట్లాడితే బాగుంటుంది? ఎందుకంటే ఎవరైనా మనకు నమస్కారం చేస్తే వెంటనే ఆశ్రయించాలి. దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవ, ఏదో శుభమస్తు, విద్యాభివృద్ధిరస్తు, ఏదో వాళ్ళకి ఏది అవసరమైతే వాళ్ళకి ఏది వాళ్ళ మనసులో కోరిక ఎత్తున్నా కోరిక తీరాలని చెప్పి ఆశ్రయిస్తాం. అది కనీస మర్యాద అన్నమాట. నమస్కరించిన వాళ్ళకి ఆశ్రయించడం అనేది అది సంస్కారవంతుల లక్షణం. ఇప్పుడు కర్ణ భవంతం అహం ఏష్ నమస్కరోమి, ఏషోహం కర్ణ భవంతం నమస్కరోమి, ఈ నేను కర్ణుడని నేను మీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పినప్పుడు వెంటనే నమస్కరించబడిన వ్యక్తి ఆ బ్రాహ్మణుడు కర్ణుని ఆశ్రయించాలి. ఏం ఆశీర్వచన చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఎన్నికల మయా వక్తవ్యం, సాధారణంగా ఏమంటాము? దీర్ఘాయుర్భవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఇది కదా చేస్తారు. మరి వాళ్ళు చెప్పేయచ్చు కదా. అంటే ఇది దీర్ఘాయుర్భవ ఇది వక్షే, నేను కనుక అలా చెప్పినట్లయితే దీర్ఘాయు భవిష్యతి, నిజంగా నా ఆశీర్వచన ఫలితంగా దీర్ఘాయు భవిష్యతి, చాలా కాలం పాటు జీవిస్తాడు. చాలా కాలం పాటు జీవించాలంటే ఈ యుద్ధంలో తప్పనిసరిగా అతడు జయించాల్సి ఉంటుంది. అతడు జయించడం అంటే అర్జునుడు ఓడిపోవటం అవుతుంది.
ఇది శకుని ఇంద్రునికి ఇష్టమా? కాదు. కనుక దీర్ఘాయుష్మంతుడు ఉన్న ఆశీర్వచనం ఇవ్వటం ఇంద్రునికి ఇష్టం లేదు. ఏది దీర్ఘాయుర్భవ ఇది వక్ష్యే, నీవు దీర్ఘాయుష్మంతుడు భగవని చెప్పి నేను చెప్పినట్లయితే దీర్ఘాయు భవిష్యతి, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఏది నవక్ష్యే, అసలు ఏం చెప్పకుండా కాముగా ఉండిపోయాను అనుకోండి, దీర్ఘాయుష్మాన్ భవ అది సాధారణంగా చేసే. ఎందుకంటే మనం కోరుకోని వాటిలో మొట్టమొదటి స్థానంలో ఉండేదే ఆయుర్దాయం. ఆశీర్వచనం మొదలుపెట్టాడు వీరు ఆయురారోగ్య ఐశ్వర్యములతో అంటాడు. మొదటిది ఆయుర్దాయం, ఎక్కువ కాలం జీవించాలి. తర్వాత ఆరోగ్యం, ఆ జీవించిన కాలం ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత ఐశ్వర్యం. ఆయుర్దాయం ఉంది, ఆరోగ్యం ఉంది, తినడానికి తిండి లేకపోతే జీవితం దుర్భరం అవుతుంది. కనుక అవసరాలను తీరేంత సంపద కూడా ఉండాల్సి ఉంటుంది. లేదా సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సంపద కూడా ఉండాల్సి ఉంటుంది. అందుకని ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించాలని కోరుకుంటున్నాను అని చెప్పి మనం సహజంగా ఎవరి గురించి మంచి కోరుకునేటప్పుడు వీరికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చని చెప్తాం. అందుకని ఆయుర్దాయం అనేది ముఖ్యం. కాబట్టి ఆయుర్దాయం జీవితకాలం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. జీవితకాలమే ఎక్కువ లేనివాడు అంటే తక్కువ కాలం జీవించాడు ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. కనుక సహజమైన ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ అనేది లేదా దీర్ఘాయుర్భవ అనేది అది చెప్పడం ఇక్కడ ప్రమాదం. కారణం ఏంటంటే ఆయుర్దాయం ఆశీర్వచనం సఫలమై ఎక్కువ కాలం జీవించడం జరుగుతుంది. అది జరగకూడదు. ఇది నవక్షే, అలాంటప్పుడు నేను అసలు ఆశీర్వచనం ఇవ్వడం మానేస్తే ఏమవుతుంది? మూఢ ఇది మాం పరిభవతి. ఏంటబ్బా ఈ బ్రాహ్మణుడు ఇంత అజ్ఞానిలాగా ఉన్నాడు? మూఢ అంటే జ్ఞానహీనుడు. కనీసం నమస్కారం చేస్తాను కదా, బ్రాహ్మణుడు అయ్యండి ఇంతమంది చెప్పాడు. ఈయనెవరో చాలా కంఠం చాలా గంభీరంగా ఉండి చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడని చెప్తున్నాం కదా, ఇంత గొప్ప వ్యక్తికి ఇంత చిన్న విషయం వెళ్ళిపోవడం ఏంటి? నమస్కరించిన ఆశీర్వచనం కూడా ఆశీర్వదించాలని కూడా తెలియనంత మూర్ఖుడా లేదా అజ్ఞాని అవుతాడని చెప్పి మాం పరిభవతి, నన్ను చులకనగా చూస్తాడు, నా పట్ల ఇతని గౌరవం తగ్గిపోతుంది. తస్మాత్ ఉభయం పరిహృత్య కిన్ను ఖలు వక్ష్యామి. ఈ రెండు జరగకుండా అతను ఎక్కువ కాలం జీవించకూడదు, నేను నన్ను మూర్ఖుడని కూడా అనుకోకూడదు. ఈ రెండు తప్పేలా అతను తక్కువ కాలం జీవించాలి, నన్ను ఆశ్రయించాలి అని చెప్పి నా పట్ల గౌరవం కూడా కలగాలి. అలా కిన్ను ఖలు వక్ష్యామి, ఏం చెప్పాలి నేను, ఏం చెప్తే బాగుంటుంది అని ఆలోచించాడు. భవతు, సరే, దృష్టం కనపడింది అంటే ఒక ఆలోచన వచ్చింది, ఒక ఉపాయం తట్టింది అనమాట. దృష్టం అంటే కనిపించింది, ఒక మార్గం కనిపించింది. ఇలా చేస్తే అతడు ఎక్కువ కాలం జీవించాడు, నన్ను కూడా ఆశ్రయించడం రానివాడు వీడు అని చెప్పి నా గురించి చులకనగా కూడా భావించాడు అనమాట. అందుకనే ప్రకాశం ఇప్పుడు మాట్లాడేది బయట మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా అనుకున్నంత మనసులోని అతని ఆలోచన ఇప్పుడు చెప్పబోయే మాట కర్ణుని ఆశ్రయిస్తూ చెప్పినటువంటి వచనం. ఓహ్ కర్ణ, ఓ కర్ణుడా, సూర్య ఇవ చంద్ర ఇవ హిమవానివ సాగర ఇవ తిష్టదు తే సహ. సూర్య ఇవ సూర్యుడి వలె, చంద్ర ఇవ చంద్రుడి వలె, హిమవాన్ ఇవ హిమవంతుడి వలె, సాగర ఇవ సాగరం వలె, తే యశః తిష్టతు, నీ కీర్తి నిలిచి ఉండునుగాక. నీ కీర్తి లోకంలో శాస్త్రంగా ఉండాలి. ఎంత శాస్త్రంగా అంటే సూర్యచంద్రులు ఎంతకాలం ప్రకాశిస్తారు అంతవరకు, ఎంతవరకు హిమాలయాలు ఉంటారు అంతవరకు, ఎంతవరకు సముద్రంలో నీరు ఉంటుందో అంతవరకు. ఏవో చెరువుల మూల ఎండిపోతాయి కానీ సముద్రం ఇంటికి వెండదు. ఏవో చిన్న చిన్న కొండలంటే రాళ్ల కోసం వాటి కోసం కొడితే కొద్ది రోజుల్లో 4 రూపాయలు లేకుండా పోవచ్చు, కానీ హిమాలయ పర్వతాలని పూర్తిగా పెక్కలించి వేయడం ఎవరికి సాధ్యం పని కాదు. అలాగే సూర్యుడిని చంద్రుడిని ఆపటం, వాళ్ళని లేకుండా చేయడం అనేది కూడా అసాధ్యం. యావచ్చంద్ర దివాకరం అంటాడు, సూర్యచంద్రుడు అనంతకాలం అని చెప్పుకుంటాం, అంటే అనంతకాలం అనమాట. అలా అనంతకాలం నీ కీర్తి నిలిచి ఉండును కాక ఆశ్రయించాడు. సరే, ఈ మాట వినటువంటి కర్ణుడు అనుమానం వచ్చింది. ఎందుకని సహజంగా ఇచ్చే ఆశీర్వచనం ఇవ్వకుండా అందరూ చాలా సులభంగా చెప్పేది. ఒక వస్తువుని తెమ్మన్నప్పుడు వస్తువు ఎదురుగా ఉంటే ఒక సెకండ్లో తీసుకొచ్చి ఇవ్వాల్సిన వస్తువుని అక్కడ ఉండగా అది ఇవ్వకుండా ఎక్కడికో దూరంగా షాప్కి వెళ్ళి ఆ వస్తువుని కొనుక్కొచ్చాడంటే ఈ వస్తువుని ఇవ్వకుండా ఆ వస్తువు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి సందేహం కలుగుతుంది కదా. మనకు కావాల్సిన స్త్రీగా ఉంది, ఇవ్వమని ఒకరిని అడిగాము, ఎవరు ఏం చేస్తారు వెంటనే ఇగో తీసుకొని ఇచ్చేస్తారు. దగ్గరగా ఉన్న దాన్ని ఇవ్వకుండా ఉండు తెస్తాననుకుంటూ వెళ్ళేసేసి ఒక అరణ తర్వాత ఎక్కడి నుంచో వేరే వస్తువు అదే మనని తెచ్చిస్తే ఈ దగ్గర ఉందని ఇవ్వకుండా అంత దూరం వెళ్ళి అదెందుకు పట్టుకొచ్చావు అంటే ఇందులో ఏదో కారణం ఉండి ఉంటుంది అనే అనుమానం మనకు వస్తుంది. ఈ ఉన్న వస్తువుతోనే మనకు అవసరం తీరిపోతుంటే
ఈ వస్తువుని ఇవ్వకుండా ఆ వస్తువుని ఎందుకు ఇచ్చారు అని. అలాగా సహజమైనటువంటి సరళమైనటువంటి ఆశీర్వచనం ఉండగా దాన్ని విడిచిపెట్టి ఇంత సుదీర్ఘమైన ఆశీర్వచనం నేను ఎందుకు ఇచ్చారు అనే సందేహం కన్ను కలిగింది. ఆ సందేహాన్ని వ్యక్తం చేయబోతున్నాడు. ఇది మరొక పాఠంలో చెప్పుకుందాం. స్వస్తి.